అలా ధర్మాలు పాటించే వారి కంటే కూడా వారందరినీ మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను ఏమని చెప్పండి, ఉందా చదవండి చదవండి, ఆమెను పొగడును. ఏం చేస్తాడంట భర్త అంటే ఏంటంట, అబ్బే నువ్వు అందరి స్త్రీలా కాదు, నువ్వు చాలా విశేషంగా ఉన్నావు, అది సంపాదించాలి మనం. నేను సంపాదించాలి సరే నా విషయంలో, ఎవరికి వాళ్ళు సంపాదించాలి రేపొద్దు కదండి. ఇది నీ బ్రతుకు శబాష్ అనిపించుకోవాలి, అంతేగాని ఊరికనే మనం మానేసి చెత్త కార్యక్రమం చేసినంత మాత్రాన ఇవి గొప్ప కాదు కదండి. నేను బయట విషయం గురించి కాదు, నేను సంఘకు చాలాసార్లు చెప్తుంటాను. చాలామంది ఉపవాసం అని చెప్పి క్రైస్తవుల్లో ఏం చేస్తారు, భార్యలు అంటే భర్తకు వండి పెట్టకుండా వస్తారు, అది పాపమే. భర్తకు వండిన తర్వాత నువ్వు ఉపవాసం ఉండాలి, అంతేగాని నువ్వు ఉపవాసం ఉంటున్నావు అని చెప్పి భక్తి పరులని చెప్పడం కోసం భర్తని కడుపుతో మాడమని అక్కడ బైబిల్లో చెప్పలా. దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు పాపం, చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పట్లేదు, వినేవాళ్ళు సరిగ్గా కూడా వింటలే, అందుకనే ద్వంద్వార్థాలు వచ్చేసినాయి బైబిల్లో తెలియకుండా. కాబట్టి ఉపవాసం ఉండమంటే ఒకవేళ భర్త దేవుణ్ణి నమ్మకపోతే భార్య నమ్ముంటే, భార్య ఉపవాసం ఉండాలంటే భర్తకి వండి ఏమేమి ఉపవాసం ఉండాలి, అది న్యాయం. కానీ మన వాళ్ళకి తెలీదు. కానీ బయట ఏం చేస్తారు, ఉపవాసం అని చెప్పి కొంతమంది వేరే మతస్థులు కులస్తులు ఏం చేస్తారంటే భర్తని పిల్లలు కూడా ఎండగడతారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, వాళ్ళ దౌర్భాగ్యం వాళ్ళు అనిపిస్తారు. కానీ బైబిల్ అయితే అలా చెప్పట్లే. కానీ